Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. Even the Kalana, they would mandaki chitu vaagdanam that's been taken from Isaiah chapter 44, verse 21. It says in the Bible, "Remember these things, Jacob, for you, Israel, are my servant. I have made you, you are my servant. Israel, I will not forget you." దేవుడు ఈరోజు మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం ఈ కాలమున నేను ఎప్పటికీ నిన్ను మరవజాలను. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. ఈ లోకంలో నుండి మనుష్యులు, ఈ లోకంలో నుండి బంధుమిత్రులు, తల్లిదండ్రులు, మనకు నుండి మరి మన సొంత వాళ్ళు మనల్ని పోగలుగుతారేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఎంత గొప్ప వాగ్దానం అంటే దేవుడు మనకి ఇస్తున్నట్టు గొప్ప వాగ్దానం. ఈ లోకంలో మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు మన అనుకునే వాళ్ళు చాలాసార్లు మన దగ్గర ఉండరు. ఈ లోకంలో మనం సుఖంలో ఉన్నప్పుడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ అనేక మన అనుకున్న వాళ్ళతో పాటు మనకు తెలియని వాళ్ళు కూడా మనతో వచ్చి పలానా వాడు మనోడు అని చెప్పే లోకంలో మనం ఉంటున్నాం. అంటే ఈ లోకం ఎలా ఉంటుందంటే అన్నీ బాగున్నప్పుడు బంధువు, అన్నీ బాగున్నప్పుడు స్నేహితుడు, అన్నీ బాగున్నప్పుడు మనవాడు. మరి మన జీవితంలో కష్టంలో, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము ఏ సొంత వాడు కూడా మన దగ్గరికి రాడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వీడు శపించబడినవాడు, వీడు ఈ లోకంలో తృణీకరించబడినవాడు, ఈ లోకంలో మరి సమస్త దుర్నీతితో ఉన్నవాడు వీడని మనము అనేకసార్లు మనుషుల చేత అవహేళన, మనుషుల చేత నిందలు, మనుషుల చేత మరి అనేక కష్టాలు మనుషుల చేత కష్టాలలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఏ విధంగా యాకోబును మరి ఏ విధంగా దీవించినట్టు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దీవించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆయన అంటున్నాడు ఈ లోకంలో నుండి మనుషులు నిన్ను మర్చిపోతారేమో, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, నేను మాత్రం నిన్ను మరవను. ఈ లోకంలో నువ్వు మరి సిక్నెస్తో ఉన్నప్పుడు ఏ మనుషులు నీ దగ్గరికి రాలేదేమో, కానీ నేను నీతో ఉండి, నీ ప్రక్కనే ఉండి, నీకు కావాల్సిన ఓదార్పును, నీకు కావాల్సినటువంటి హీలింగ్ను, నీకు కావాల్సినటువంటి ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి బాధను, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి యాంగ్జైటీని, డిప్రెషన్ను, విడుదల, అన్నిటిలోనూ విడుదల కలుగజేసే శక్తి ప్రభు అంటే యేసు క్రీస్తుకు మాత్రమే ఉందనేదే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నట్టు గొప్ప వాగ్దానం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆ దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి తృణీకరించకుండా ప్రతి ఆదివారము, ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుతూ, మెడిటేషన్ చేస్తూ అనేకులకు మనము ఈ లోకంలో వెలుగుకరమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం ప్రతినిత్యం మెడిటేట్ చేస్తూ మరి అనేకులకు చెప్పుకుంటూ నాకు ప్రభు అంటే యేసు క్రీస్తు వల్ల ఇలాంటి అద్భుత కార్యం వచ్చింది, నాలో ఉన్నటువంటి దేవుడు మహా గొప్ప దేవుడు, అలా ఆయన ఎలాంటి బాధనైనా కూడా తొలగించే శక్తి ఆయనలో ఉంది, ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లోనైనా కూడా ఆయన ఓదార్చే దేవుడు. నా జీవితంలో నాకు ఎవరు లేనప్పటికీ ఆయన నన్ను ఎప్పటికీ మరవలేదు అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానానికి మనము కృతజ్ఞులుగా ఉన్నప్పుడు ఆ కృతజ్ఞతతో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అనమాట. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతగా ఉంటున్నామా, దేవుడు ఈరోజు సజీవ లెక్కలో ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కృపయే అని మనం ఏ రోజు ఒప్పుకుంటామో మన జీవితంలో మనం అనేక గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు ప్రతినిత్యము మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవితము మరి డైలీ లైఫ్ కూడా ఆయనతోనే మనం ఆరంభం కావాలి. మరి ప్రార్థనతో, మరి డైలీ లైఫ్ ఎండ్ కూడా ప్రార్థనతోనే మనం ఎండ్ చేసినప్పుడు ఆ రోజుతో పాటు మనకు మరుసటి రోజు కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన మనల్ని ఎప్పటికీ మరవకుండా మనం చేసే ప్రతి పనిలో మనకు సక్సెస్ ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. మరి దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానం, దేవుడు ఎప్పటికీ నిన్ను మరవజాలను అని చెప్పే గొప్ప వాగ్దానము మనందరికీ ఎంతో గొప్ప శక్తిని ఇవ్వగలుగుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నా అనుకున్న వాళ్ళు నీ దగ్గర లేనప్పటికీ ప్రభు అంటే యేసు క్రీస్తు నీతో ఉన్నాడని నువ్వు మరవకుండా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయన యొక్క మాటలు నీ యొక్క హృదయాన్ని కలవరనీయపడకుండా నీ పక్కనే ఉంటూ నీ యొక్క జీవితంలో మరి ప్రతి సమస్యను ఆయన నీ యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకిస్తూ నీకు తగిన సమయంలో ఆయన గొప్ప కార్యాలు చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంటుంది. ఆయన మాత్రమే మనల్ని ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. అలాంటి దేవునికి మనం ప్రతినిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృప మన మీద ఉంది అని తెలుసుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలనేదే దేవుడి యొక్క గొప్ప ఆశ. The people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen, amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength,